వెల్కమ్ టు మై ఛానల్ సిరి క్యూటీ కబుర్లు. సో అందరికీ హాయ్. ఈ వీడియో వచ్చేసి డైలీ నేను ఈవినింగ్ వాక్కి వెళ్తాను. సో మీకు కూడా ఇక్కడ ఏరియా కాలనీస్ అండ్ ఇల్లులు అండ్ నేచర్ చెట్లు ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇంక ఇక్కడ సమ్మర్ వచ్చిందంటే చాలండి, అందరు ఇళ్ళ ముందు మొత్తం ఈ గులాబీ మొక్కలతో నింపేస్తారు. అండ్ ఈ గులాబీలు చూడగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇండియాలో ఆ చెట్టుకి అసలు ఒక్క పువ్వు కూడా ఉంచేవారు కాదు. ఇక్కడ ఎన్ని పువ్వులు ఉన్నా అసలు ఎవ్వరు దాన్ని తెంపరు. అండ్ ఇంక ఈ చెట్లు తెలుసా, స్నో వచ్చినప్పుడు మొత్తం వాడిపోతాయి అండ్ సమ్మర్ వచ్చినప్పుడు అవే చిగురిస్తాయి. ఎంత అందంగా అనిపిస్తున్నాయి కదా. అండ్ ఇక్కడ చూడండి, ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి. అండ్ ఈ ఇల్లు వచ్చేసి 1950 ఇల్లు. అదే మన ఇండియాలో అయితే ఇలాంటి 1950 ఇల్లులు ఇప్పటికీ బూత్ బంగ్లాలు అయిపోతాయి. కానీ ఇది చూడండి, ఇంకా మనుషులు అయితే దాంట్లో ఉంటారు. ఎంత నీట్గా పువ్వులు అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడైతే రంగురంగు పువ్వులు అయితే వెనుక పెంచేసినారు. అండ్ ఇవన్నీ చాలా పాతబడిన ఇల్లులు. ఇక్కడ మొత్తం రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ ఉంటారు. అందరూ ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ ఇక్కడ స్పెండ్ చేస్తారు నేచర్తో ఉండి. అండ్ వీళ్ళ బ్యాక్ యార్డ్స్ మాత్రం వెనక బాల్కనీ లాగా ఎంత పెద్దగా ఉంటాయి, అసలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అండ్ ఇవన్నీ ఇట్లా రోడ్ పక్కలంతా కూడా చెట్లు పెంచి ఉంటారు. అండ్ వీళ్ళు బాల్కనీలో చెప్పారు కదా, బ్యాక్ యార్డ్లో మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అండ్ కుక్కల్ని వీళ్ళు పెంచుతారు. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా పార్క్. ఈ నుంచి ఆ చివరి వరకు మొత్తం పార్కే. ఇక్కడ వీళ్ళు అస్సలు నేచర్ని మాత్రం ఇంత కూడా డిస్టర్బ్ చేయరు. చెట్లను అసలు కొట్టేయరు. చూస్తున్నారా అసలు ఎంత పచ్చగా కనబడుతుందో. చూడడానికి మాత్రం చాలా చల్లగా బాగుంది. అండ్ ఈరోజు వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. అండ్ ఇది చూస్తున్నారా, ఇదంతా ట్రైల్ అనమాట. మనం నడవాల్సింది మొత్తం ఆ ట్రైల్ మీద నడవాలి, గడ్డి మీద నడవరు ఎవ్వరు. అందరూ ట్రైల్ మీదనే నడుస్తారు. అండ్ ఇంకా పార్క్ అనేసరికి నార్మల్గా మనకి చిన్న చిన్న పువ్వులు అయితే ఉంటాయి కదా, ఇవి చిన్న చిన్న పువ్వులు. అండ్ పార్క్లో ఇది బెంచ్, ఇది కూర్చోడానికి. అండ్ ఇక్కడ కూర్చొని కాలక్షేపం చేస్తారు, ఓల్డ్ వాళ్ళు ఉంటారని చెప్పారు కదా. అండ్ ఇక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ పెట్టినారనమాట. పేపర్స్, చెత్త ఏది కింద పడేద్దని. అండ్ టైమింగ్స్ ఇచ్చారు, ఇంత టైమింగ్ వరకు ఇక్కడ ఉండాలి, తర్వాత ఉండొద్దు అని. అండ్ మీరు ఇది నోటీస్ చేశారా, మనకి ఇండియాలో మొత్తం కరెంటు స్తంభాలు వచ్చేసి సిమెంట్తో ఉంటాయి. ఇక్కడ మొత్తం చూడండి, కరెంట్ స్తంభాలన్నీ వచ్చేసి మొత్తం చెక్కతో ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న కొలనులా ఉంది, అక్కడ నుంచి అయితే వాటర్ అయితే వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇది స్కూల్ జోన్ అనమాట. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళొద్దు, అందుకోసం ఇక్కడ 30 స్పీడ్. అంటే ఈ స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళారు అనుకోండి, ఇంకా పోలీసులు పట్టేసుకుంటారు. ఇంకా స్కూల్ విడిచే టైంకి అయితే అసలు చాలా స్లోగా వెళ్ళాలి. అవి ఇక్కడ రూల్స్. అని చెప్పాయి కదా, ఇక్కడ చిన్న వాటర్ లాగా వెళ్తున్నాయని. ఇవే అసలు ఇక్కడ మాత్రం దీంట్లో అసలు ఎవరు చెత్తనే వేయరండి. అదంతా కూడా మట్టి పేరుకుపోయింది, కానీ వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ చెత్త చెదారం అసలు ఎవ్వరు వేయరు. దీన్ని ఇవి వచ్చి చెక్ కూడా చేస్తారు, వీళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసిపోతారు. వాటర్ అవంతా ఫ్లైస్ ఏమైనా వస్తున్నాయా అవన్నీ వచ్చి చూసిపోతారు. అండ్ ఈ చెట్లను చూడండి, ఇవంతా కూడా ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి. సో ఇది చూడండి, వాళ్ళు ఇంటి ముందు జెండాలు కూడా పెట్టుకుంటారు, బాగుంటాయి. అండ్ వెళ్తుంటుంటే చూస్తూ ఉంటుంటే అసలు బాగుంటాయి ఇవి. అండ్ ఈ చెట్లు చూడండి, మొత్తం నెమలి చెట్టు అంటారు కదా, ఇది నెమలి చెట్టు. చిన్నప్పుడైతే నేను నెమలితో పాటు పెడితే నెమలికి ఫుడ్ అని పెడుతుండే. అండ్ ఇవి ఉడతాయి చూడండి, ఇక్కడ మొత్తం ఫుడ్స్ అవన్నీ పెడతారు. ఇంక ఇది ఎలానో అలా ఫుడ్ దొరికించుకొని ఇంకా తినుకుంటుంది. అస్సలు దీనికి ఎంత ధైర్యం అండి బాబు, అసలు నేను దగ్గరకు వస్తున్నా కూడా ఇంత కూడా భయపడకుండా తింటూనే ఉంది. ఇంకా దాన్ని ఎందుకులా డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇంకా ముందు వెళ్ళిపోయినాను. ఇంక ఇవన్నీ ఇవే న్యాచురల్గా చెట్లు ఇంకా స్నో పడినప్పుడు మొత్తం ఎండిపోతాయి. అండ్ ఇలా వేసవికాలం వస్తే మాత్రం ఇంతలాగా అసలు ఎండిపోయినట్టు ఇంత కూడా కనిపించవు, ఇంత పచ్చగా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా పాత పడిపోయిన ఇల్లులే. అండ్ ఇక్కడ చూసినారా, అసలు మనకు మనుషులే కనిపించారు. ఇక్కడ ఏమైనా కార్లలోనే తిరుగుతారు. అండ్ ఇది కూడా పాత ఇల్లే, కానీ రెనోవేట్ చేస్తే మాత్రం ఎంత అందంగా అయింది చూడండి. ఆ కలర్ కాంబినేషన్ మొత్తం ఇల్లు చాలా బాగుంది. ఆ లైట్స్ అవన్నీ నైట్ పూట అయితే చాలా బాగుంటుంది ఇల్లు, లైట్స్ బాగా పెడతారు.
బాగుంది చూడడానికి రెనోవేట్ చేశాక. అండ్ చిన్న చిన్న కుర్చీలు అండ్ ఇక్కడ మాత్రం డెకరేషన్ సామాన్లు బాగా దొరుకుతాయి అన్నమాట. ఇల్లు మంచి సెట్ చేసుకోవడానికి చాలా తక్కువలో. అండ్ ఇంకా వేసవికాలం వచ్చిందనుకోండి, మొత్తం ఈ ఈ బోట్స్ ఇవన్నీ తీసుకొని అందరు నీళ్ళ దగ్గరనే వీళ్ళు చాలా టైం స్పెండ్ చేస్తారు. ఇంకా వీకెండ్స్ వస్తే మాత్రం అసలు లేక్స్ అవన్నీ తీసుకొని అక్కడే ఉంటారు. అండ్ ఇల్లు చూస్తున్నారా, ఇల్లు ఇంకా క్రిస్మస్ వచ్చిందంటే చాలు ఇల్లు మొత్తం లైట్లతో నింపేస్తాడు. ఆ చెట్లు అన్నీ, ఆ చెట్టుకు కూడా మొత్తం లైట్స్ పెట్టేస్తాడు. అసలు చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. క్రిస్మస్లో నేను వీడియో తీస్తాను మీకు అందరికి చూపించడానికి. అండ్ ఈ ఫౌంటైన్ కూడా చూడండి, దీనికి కూడా మొత్తం కలర్ కలర్ వాటర్ అవన్నీ ఎట్లైనా సెట్ చేస్తాడు. బట్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లో బుడ్డోళ్ళు ఉన్నట్టురు, ఇవన్నీ వాళ్ళ కోసం గేమ్స్ ఇట్లా పెట్టుకుంటారు అనమాట. ఇంకా బయటికి వెళ్ళి ఆడడం అవసరం లేకుండా ఇంక ఇక్కడ ఆడిపించుకుంటారు బయట ఉండి పేరెంట్స్ మోస్ట్లీ. అండ్ ఇది వచ్చేసి చిన్న ఈత చెట్టు అనుకుంటా. అండ్ ఇక్కడంతా కూడా సైడ్స్కే పార్క్ చేస్తారు. అండ్ ఇది చూడండి ఉయ్యాల, ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఇదే, ఇలా ఉయ్యాలలు పెట్టుకొని పోవచ్చు. అక్కడ చిన్నపిల్లలు ఉన్నట్టురు. అండ్ అమ్మయ్య వెళ్తుంటే మాత్రం నాకు ఈ కోడి చప్పుడు వినిపించింది. సర్లే అని చూద్దామని వచ్చా. ఇక్కడ మొత్తం కోళ్ళు ఉన్నాయి. ఇది కొంచెం ఓల్డ్ అయిన వాళ్ళు పెంచుతారు, అవేమో అమ్మరంట. అండ్ ఇక్కడ వచ్చేసి స్టాప్ అంటే ఆగిపోవాలి, కార్లో ఆగిపోయి తర్వాత వెళ్తాయి. అండ్ ఇంటి ముందు చెప్పాక జెండాలు ఉంటాయని. ఇది చూడండి ఎంత బాగుందో, అలా జెండాలు ఎగరేస్తారు. మన ఇండియాలో కూడా అట్లా ఎగరేస్తే బాగుంటుంది కదా జెండాలు చూడడానికి. అండ్ ఇవన్నీ పాత ఇల్లులే, కొన్నే రెనోవేట్ చేసుకున్నారు మొత్తం కాదు. అండ్ ఇల్లులు చూస్తున్నారా ఎంత అనుకుంటారు, వీటి జాగాలు వచ్చేసి ఒక 400 యార్డ్స్ 500 గజాల వరకు ఉంటాయి. పెద్ద పెద్ద జాగాలు ఉంటాయి ఇక్కడ. ఇల్లు చిన్నదైతే దాని వెనకాల ఇంకా మస్తు జాగ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఈయన ఏమేమో చెట్లను అయితే పెంచుతుండు, కూరగాయల మొక్కలు అవన్నీ వేసిండ్రు. చెప్పాక ఇంకా రిటైర్ అయిన వాళ్ళు మొత్తం ఉండి ఇక్కడ అందరు గ్యాదర్ అయ్యి అన్ని ఈవెంట్స్ చేసుకుంటారు. అండ్ ఇలా అన్నీ వాళ్ళ పనులలో బిజీగానే ఉంటారు డే మొత్తం. అండ్ ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఉన్నట్టు చిన్న ఉయ్యాలైతే కనబడుతుంది. అండ్ ఈ ఇల్లు చూస్తున్నారా, ఇది చాలా పాతపడిన ఇల్లు. కానీ ఈ జాగా చూసినారా, ఇక్కడి నుంచి ఈ మూల నుంచి ఆ చివరి వరకు అంత ఈయనదే ల్యాండ్ మొత్తం. ఇంకా ఈయనదే ఇదేమో, కానీ గడ్డి తీయడానికి మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంది. గార్డెనింగ్ చేసుకోవాలంటేనే పెద్ద పని అది. ఈ చెట్లు ఇవన్నీ నీట్గా పెట్టుకోవడం. అండ్ చూడండి ఆయనకి పెద్ద బోట్ కూడా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడంతా కూడా గులాబీ పూలు. అండ్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ డాగ్స్ టాయిలెట్ అవి పోవడానికి ఉండదు. ఇంకా వాళ్ళు అలా బ్యాగ్స్ పెట్టుకొని షిట్ చేస్తారు కుక్కలతో. అండ్ ఇది వచ్చేసి డాబర్. ఈ రోడ్స్కి కొంచెం గుంతలు ఉంటే ఇది వేద్దామని చెప్పేసి వర్క్ చేస్తున్నారు, అందుకోసం అక్కడ పెట్టినారు. ఇట్లా వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ పెట్టినా కూడా అట్లా ఆరెంజ్ కలర్ క్యాప్స్ పెట్టాలి. అండ్ ఈ చెట్లు చూడండి, ఈ చెట్టు వెరైటీ ఉందని తీసాను వీడియో. అండ్ ఇది కూడా రెనోవేట్ చేయించారు. అండ్ ఇవన్నీ కూడా చాలా పాతబడిపోయిన ఇల్లులు. అండ్ దీంట్లో నుంచి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అట్లయితే వాటర్ స్ప్రే చేయడానికి ఉండాలి కదా, సో దీన్ని కనెక్ట్ చేస్తారనమాట. ఆ రెడ్ దానికి కనెక్ట్ చేసి ఇంకా స్ప్రే చేస్తారు. అండ్ గార్డెనింగ్ మాత్రం బాగా చేశాడు, చూడగానే మంచిగా అనిపించింది. అండ్ ఇది చూసారా, నేను వెళ్తుంటే రోడ్ పైన ఈ పువ్వు కనిపించింది, చాలా బాగుందని చెప్పి తీసాను. ఈ చెట్టు ఇంత ఉంది కదా, ఎంత పెద్దగా అవుతుంది తెలుసా, బాగుంటాయి దీని పువ్వులు. కానీ ఎవరు తెంపొద్దు, అందుకోసమే నేను ఏం తెంపలేదు, చూసి బాగుంది అనుకున్నాను. అండ్ ఇక్కడ గవర్నమెంట్ వెహికల్ ఇది. సో వీళ్ళు మెయిల్స్ అంటే లెటర్లు ఇవన్నీ తెచ్చేయడానికి యూజ్ చేస్తారు. ఇది చూడండి ఎంత పాతకాల బండి, ఇంకా అట్లనే వాడుతారు. అండ్ ఇక్కడ ఇది స్పెక్ట్రమ్, మన వైఫై కనెక్షన్ ఇవ్వడానికి అది వాళ్ళే ఇస్తారు. అండ్ ఇదంతా కూడా చెట్లు, ఇంకా మొత్తం చాలా పచ్చగా ఉందని చెప్పేసి నీట్గా ఉందని ఇంకా తీసాను వీడియో. ఎంత చల్లగా ఆలోస్తుందో, మొత్తం పక్షుల చప్పుళ్ళు, ఇంకా గాలి చప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి. ఏదేమైనా కానీ అమెరికాలో పచ్చదనం మాత్రం చాలా బాగుంటుందండి. ఎక్కడ చూసినా చుట్టుపక్కల చెట్లు, వాతావరణం ఎంత బాగుంటుందో, పక్షుల చప్పుళ్ళు
వినడానికి మాత్రం చాలా బాగుంటుంది. అసలు టైం మంచి స్పెండ్ చేయొచ్చు. అండ్ నేను ఆకాశంలో చూస్తే ఈ బర్డ్స్ అన్నీ ఇలా గ్రూప్స్గా వెళ్తుంటుంటే వెంటనే వీడియో తీశాను. నాకు మాత్రం నచ్చింది. కానీ ఈవినింగ్ వాక్ ఏమో కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా వాక్ చేస్తే ఇట్లా చెట్లు, పక్షులు, ఇవన్నీ గాలి మంచిగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి.